నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రజాప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ దిశగా మహాత్మాగాంధీ యూనివర్సిటీకి చెందిన లా కాలేజీలో 24, ఫార్మసీ కాలేజీలో 28 కొత్త పోస్టులకు మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఈ పోస్టుల భర్తీతో విద్యా సంస్థల్లో బోధనా ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పారు. యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటుగా విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందన్నారు. గతంలో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశారని విమర్శిస్తూ ఇప్పుడు ప్రజాప్రభుత్వం విద్యను కేంద్రంగా పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని యూనివర్సిటీలు, కళాశాలల్లో కూడా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. ఇక దీర్ఘకాలిక అభివృద్ధికి విద్య బలమైన పునాదని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. నిన్ననే మనం చూసినాం బాసర ట్రిపుల్ తరాలో జడిచర్లలో 200 కోట్లతో అక్కడ ట్రిపుల్ కి శంకుస్థాపన చేసి విద్యతోనే అభివృద్ధి అని చెప్పి నమ్మే ముఖ్యమంత్రి గారు, మా ప్రజాప్రభుత్వం, మేము మంత్రులం ఈ రోజు 20,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతూ దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా కుల మతాలకు అతీతంగా ఒకే దగ్గర స్కూళ్లు కూడా ప్రారంభించి వేగంగా పనులు నడుస్తున్న సంగతి తెలుసు. ఆ దశలో ఆ క్రమంలో భాగంగా మీరు కోరగారే ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ తర్వాత పెద్ద యూనివర్సిటీ 2004-05లో నేను ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థాపించిన మహాత్మా గాంధీ యూనివర్సిటీ, లా కాలేజ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజు, MBA అన్ని కూడా కోర్సెస్ ఉన్నాయి. కానీ నీ అప్పటికెళ్ళి తెలంగాణ వచ్చినప్పటికెళ్ళి ఆ ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు పట్టించుకోలే. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు నేను కోరగానే ఫార్మసీ కాలేజీలో 28 కొత్త పోస్టులు మంజూరు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వీళ్ళందరూ కూడా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రితో పాటు మా మంత్రి మండలికి ఆ యూనివర్సిటీ, ఆ ప్రాంత శాసనసభ్యునిగా, మంత్రిగా ఇవన్నీ కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సెస్. మీకు తెలుసు ఇలా ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో ఇంత డిమాండ్ ఉన్న మొత్తం కరోనా గానీ అన్ని రంగాల్లో కూడా మన హైదరాబాద్, తెలంగాణనే ముఖ్యం ఉంది. అలాంటి కాలేజీ కావాలని ఈరోజు వారు మన